Welcome. So today we will discuss exercise 10.3 unit 10 mensuration for 10th class. So we see the first question. An iron pillar consists of a cylindrical portion of 2.8 meters. అంటే ఇక్కడ మనకు దగ్గర ఒక ఐరన్ పిల్లర్ ఉంది, అది ఏ షేప్లో ఉందంటే సిలిండ్రికల్ పోర్షన్ అన్నాడు. అంటే మనం ఫస్ట్ వెంటనే ఏం చేయాలి, వీ హ్యావ్ టు డ్రా ద సిలిండర్ ఫస్ట్. ఓకే, వీ విల్ డ్రా ద సిలిండర్. ఫస్ట్ సిలిండర్ డ్రా చేసుకోవాలి మనం. We draw a cylinder and then this is the top of the cylinder and this is the base of the cylinder, right? Next one, its measurements are given 2.8 meters height and 20 centimeters diameter and a cone కూడా ఇచ్చిండ్రు 42 centimeters height surmounting it. అంటే ఈ యొక్క సిలిండర్ మీద ఈ కోన్ ఉంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ సిలిండర్ మీద కోన్ ఇలా, ఇప్పుడు ఈ సిలిండర్కి ఈ సిలిండరు ప్లస్ ఈ కోన్ కలిపింది ఐరన్ పిల్లర్ అనమాట. దిస్ ఈజ్ ఐరన్ పిల్లర్. ఇప్పుడు మనకు దీనికి మెజర్మెంట్స్ ఇచ్చిండ్రు కదా, అవి రాద్దాం ఒకసారి. వాట్ ఆర్ ద మెజర్మెంట్స్? ఫస్ట్ వీఆర్ రైటింగ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. వీఆర్ రైటింగ్ అబౌట్ ద సిలిండర్ ఫస్ట్. దట్స్ వై వీ రైట్ సిలిండర్. దీంట్లో మనకు ఏమేం తెలుసు, మనకు డయామీటర్ తెలుసు అండ్ డయామీటర్ తెలుసు అంటే రేడియస్ కూడా తెలుసు. రేడియస్ ఈజ్ ఈక్వల్ డయామీటర్ బై 2. నెక్స్ట్ హైట్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ వన్ మనకిచ్చింది ఎవరి గురించి, కోన్ గురించి. సో కోన్కి సంబంధించిన వాటిల్లో కోన్కి ఏమేమి తెలవాలి, మనకు రేడియస్ తెలవాలి అండ్ హైట్ కూడా తెలవాలి. సో క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. క్వశ్చన్ చూస్తే ఇందులో 2.8 meters హైట్ ఏమో సిలిండర్ది, 20 centimeters ఏమో డయామీటర్ సిలిండర్ది ఇది కూడా. సో మనం అక్కడ మెజర్మెంట్స్ రాద్దాం. 2.8 meters హైట్ ఈజ్ ఈక్వల్ 2.8 meters, డయామీటర్ 20 centimeters. సో డయామీటర్ ఇచ్చినప్పుడు రేడియస్ కనుక్కోవాలి కదా, డయామీటర్ బై 2 ఈజ్ ఈక్వల్ రేడియస్, దట్ ఈజ్ 20/2, దట్ ఈజ్ ఈక్వల్ 10 centimeters. నెక్స్ట్ కోన్ దగ్గరికి వెళ్దాం. కోన్కి సంబంధించి ఏమి ఇచ్చినారు, కోన్కి సంబంధించి ఓన్లీ హైట్ ఇచ్చారు 42 centimeters హైట్. సో హైట్ దగ్గర 42 centimeters రాద్దాం. నెక్స్ట్ ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్. వెయిట్ కనుక్కోమంటారు ఇక్కడ. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్ ఇఫ్ 1 centimeter cube ఆఫ్ ఐరన్ వెయిస్. 1 centimeter cube వాల్యూమ్ ఉన్నటువంటి ఒక ఐరన్ చిన్నది, ఒక ఐరన్ పీస్ని వెయి చేస్తే 7.5 grams వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అనేది ఇంపార్టెంట్. ఇది పెయింట్ చేయాలనుకుంటున్నారా, తర్వాత దీన్ని దేనితోనైనా కప్పేద్దాం అనుకుంటున్నారా క్లాత్తోని, లేదా దీని లోపల ఏదైనా లిక్విడ్తో నింపాలనుకుంటున్నారా, లేదా దీని కేవలం వెయిట్ మాత్రం చూద్దాం అనుకుంటున్నారా అనేది ఈ క్వశ్చన్ని బట్టి కనుక్కోవాల్సి మనం. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ ద పిల్లర్. వెయిట్ కనుక్కోమంటున్నాడు అంటే ఖచ్చితంగా వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమే కనుక్కోవాలనే దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి మనం అంటే ఇక్కడ చూద్దాం. 1 centimeter cube ఆఫ్ ఐరన్ వెయిస్ అని ఇచ్చిండు. అంటే 1 centimeter cube అనేటువంటి ఐరన్ యొక్క వెయిట్ ఇచ్చినట్టు 7.5 grams అని. ఈ సెంటీమీటర్ క్యూబ్ అనేది దేనికి యూనిట్స్? దిస్ ఈజ్ ద యూనిట్ ఫర్ ఏంటి చెప్పండి, దిస్ ఈజ్ ద యూనిట్ ఫర్ వాల్యూమ్. అందుకనే వాల్యూమ్ కనుక్కోవాలి. అట్లా కూడా తెలుసుకోవచ్చు మనం. అలా కాకుండా దీని మీద ఒక క్లాత్ కప్పాలి అనుకున్నారు అనుకోండి, ఒక క్లాత్తో కప్పేద్దాం అనుకున్నారు అంటే అక్కడ మనం ఏం కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఒకవేళ దీన్ని పెయింట్ వేద్దాం అనుకున్నాను, పెయింట్ ఎక్కడ వేస్తారు, బయట వైపు వేస్తారు లేదా లోపల వైపు గోడలకి వేస్తారు. సో దాని నిండా పెయింట్తో నింపరు కదా, ఓన్లీ వాల్స్కే వేస్తారు. కాబట్టి అక్కడ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. క్వశ్చన్ని బట్టి మనం అక్కడ ఏం కనుక్కోవాలనో చూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు కోన్ యొక్క హైట్ ఎంత, 42 centimeters. కోన్ హైట్ ఈక్వల్ టు 42 centimeters. కోన్కి మరి రేడియస్ ఇవ్వలేగా, మరి రేడియస్ ఏడు పోయింది మనకు. హౌ టు ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది కోన్ ఒకసారి చెప్పండి, ఎలా కనుక్కుంటాం? అంటే ఈ కోన్ అనేది దేని మీద పెట్టింది, సిలిండర్ మీద పెట్టినప్పుడు సిలిండర్ మీద ఫిక్స్ కావాలి అంటే కోన్ యొక్క రేడియస్ సిలిండర్ యొక్క రేడియస్ సేమ్ ఉండాలి. దట్స్ వై సిలిండర్ రేడియస్ కోన్ రేడియస్ బోత్ ఆర్ ఈక్వల్. సిలిండర్ రేడియస్ ఎంత 10 centimeters కదా, సో కోన్ రేడియస్ ఆల్సో 10 centimeters ఇలా.
ఇవి మనకున్న డీటెయిల్స్. అయితే ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, ఇందులో అన్ని యూనిట్స్ ఏమో సెంటీమీటర్స్లో ఉంటే ఓన్లీ హైట్ మాత్రం మీటర్స్లో ఉంది. అంటే ఇది పిల్లర్ కదా, అంటే హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీటర్స్లో ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి మనం సెంటీమీటర్స్లోకి అన్ని సెంటీమీటర్స్ సేమ్ యూనిట్స్కి తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనము 2.8 బై పాయింట్ బదులు 1 పాయింట్ తర్వాత ఒకటి ఇచ్చుంటే ఒక 0. నా ఇట్ విల్ బికమ్ 28/10 మీటర్స్. అయితే మనం అన్ని సెంటీమీటర్స్లోకి తీసుకురావాలి కాబట్టి 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కాబట్టి ఈ 28/10ని ఇంటూ 100 చేయాలి. చేస్తే వచ్చే ఆన్సర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో 0 0 కట్ 28 ఇంటూ 10 280 సెంటీమీటర్స్ హైట్ ఏమో ఎవరిది సిలిండర్ది, 42 సెంటీమీటర్స్ హైట్ ఏమో కోన్ది. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలనుకున్నాం వాల్యూమ్ కనుక్కోవాలి. సో లెట్ us ఫైండ్ ద వాల్యూమ్ ఎవరిది టోటల్ అంత మొత్తం టోటల్ ఫిగర్ది. సో మనం ఒకటేసారి ఏం చేయొచ్చు సిలిండర్ది విడిగా కోన్ది విడిగా కనుక్కు రెండు యాడ్ చేయొచ్చు. ఇక విడివిడికి ఎందుకు మళ్ళీ రెండు యాడ్ చేసే బదులు డైరెక్ట్గానే ఫస్టే మనం రెండు యాడ్ చేసి రాసుకోవచ్చు. సో డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ వాల్యూమ్ ఆఫ్ ది పిల్లర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది పిల్లర్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది వివోఎల్ తర్వాత డాట్ పెడుతున్నా అంటే వాల్యూమ్ అని అర్థం, వాల్యూమ్ ఆఫ్ ది కోన్. ఫస్ట్ విల్ రైట్ ద ఫార్ములా, దట్ ఈజ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, దట్ ఈజ్ పై r²h ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏమో చెప్పండి ఎంత 1/3. మనకు సిలిండర్ యొక్క వాల్యూమ్లో 1/3 ఉంటుంది. ఇప్పుడు రెండిట్లోంచి మనం ఏం కామన్ తీయొచ్చు, ఈ హెచ్ కామన్ తీయొచ్చు అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ సిలిండర్ యొక్క హైట్ h1 అనుకోవాలి, తర్వాత కోన్ యొక్క హైట్ h2 అనుకోవాలి. ఎందుకు డిఫరెన్స్ చూపించాలి, వై షుడ్ వి షో ద డిఫరెన్స్, ఎందుకంటే ఈ రెండు హైట్స్ సేమ్ కాదు కాబట్టి. మరి ఆర్ అంతే ఉంచిన కదా, ఆర్ ఎందుకు మార్చట్లేదు, r1 r2 అని రాయట్లేను కదా, ఎందుకు చెప్పండి ఎందుకు, బికాజ్ రేడియస్ రెండింటికి కూడా సేమ్ కాబట్టి ఐఎమ్ నాట్ చేంజింగ్, దట్స్ వై ఓన్లీ ఈ రెండింటిలోంచి పై r² కామన్ తీద్దాం. సో వి టేక్ పై r² కామన్ పోతే లోపల ఇక్కడ h1 మిగులుతుంది ప్లస్ ఇక్కడ 1/3 మిగులుతుంది, తర్వాత h2 మిగులుతుంది. ఇది సో దీని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. పై అంటే 22/7 ఇంటూ రేడియస్ ఎంత 10 కదా, సో 10 ఇంటూ 10 బికాజ్ స్క్వేర్ ఉంది కదా, 10 ఇంటూ 10 ప్లస్ h1 అంటే 280 ప్లస్ 1/3 ఇంటూ హైట్ అంటే కోంది ఎంత 42. ఇప్పుడు 3 1 jar 3 12 మిగిలితే 3 4 12. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ ఇది 22 ఇంటూ 10 220 ఇంటూ 10 2200/7. ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేద్దాం 280 ప్లస్ ఈ 1 ఇంటూ 14 280 ప్లస్ 14. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాం, ఏమొస్తుంది 2200 ఈక్వల్ టు. అయితే జాగ్రత్త చూస్తే ఈ ఈక్వల్ టు సింబల్స్ అన్నీ ఒకే లైన్లో ఉండాలి. ఇప్పుడు మీకు మార్క్స్ ఫుల్ అవార్డ్ కావాలి అంటే కంపల్సరీగా ఈక్వల్ టు అన్నీ ఒకే లైన్లో ఉండాలి. సో 2200 అంటే ఈక్వల్ టు లైన్లో ఉండడం కాదు, మనం చేసిన ప్రజెంటేషను పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్లో ఉంది అనిపిస్తే ఎగ్జామినర్కి మార్క్స్ కొంచెం ఎక్కువ అవార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే చూడడానికి నీట్గా కనపడడం కోసం అంతే. ఇంటూ బ్రాకెట్లోనే సింప్లిఫై ఫస్ట్ చేస్తాం 280 ప్లస్ 14 దట్ ఈస్ 294. 7తో పోతుంది మనకు 7 1 jar 7 4 jar 28, 1 మిగులుతుంది 14, 7 2 jar 14. సో 2200 ఇంటూ 42. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో ఆన్సర్ అదే మనకు క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇది మనము ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఈ రెండు మల్టిప్లై చేద్దాం 2200 ఇంటూ 42. సో లెట్ us టేక్ సమ్ రఫ్, ఇక్కడ చేస్తా రఫ్, ఐఎమ్ యూజింగ్ దిస్ యాజ్ రఫ్. రఫ్ వర్క్ అయితే 2200 చేయకుండా ఏం కాదు, 22 చేస్తే సరిపోతుంది. 42ని తీసుకొని ఐఎమ్ టేకింగ్ 42 అండ్ మల్టిప్లై విత్ 22. ఎందుకు 42ని 22తో చేస్తున్నా, 22నే చేయొచ్చు కదా అంటే ఏం లేదు, సింపుల్. మనకి ఈ రెండు సేమ్ నెంబర్లు ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఒక దాంతో చేస్తే రెండు ఆన్సర్ డైరెక్ట్ రాయొచ్చు. 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 4 8. నెక్స్ట్ మనం ఈ 2తో చేసేటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఇంటూ పెట్టుకొని మళ్ళీ చేయొద్దు, ఇక అక్కర్లే, సేమ్ నెంబర్ కదా 84 కదా, ఈ 4 ఇక్కడికి వస్తుంది, ఈ 8 పక్కకు వస్తుంది. దట్ ఈస్ 4
12 9 9 2 4 అని రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 జీరోస్ వదిలేసినాం కదా, ఆ 2 జీరోస్ రాస్తే 92,400 క్యూబిక్ సెంటీమీటర్స్ వచ్చింది. ఏంటి వాల్యూమ్ ఆఫ్ ద పిల్లర్, వాల్యూమే. ఇంకా మనం వెయిట్ కనుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం వెయిట్ దగ్గరికి పోదాం. వెయిట్ ఎలా కనుక్కుంటామంటే ఒకసారి చూద్దాం. వెయిట్ని ఇందులో వెయిట్ క్వశ్చన్లోనే ఇచ్చినారు. 1 గ్రామ్ 1 సెంటీమీటర్ క్యూబ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ రిగార్డింగ్ ద వెయిట్. ఓకే, 1 సెంటీమీటర్ క్యూబ్ వెయిట్ ఉన్న ఐరన్ పిల్లరు, ఐరన్ యొక్క వెయిట్ ఎంత అంటే 7.8 గ్రామ్స్. మనకు ఎంత వాల్యూమ్ వచ్చింది? 92,400 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం కూడా చూడండి. సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్కి ఇది గ్రామ్స్. అప్పుడు మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా వాల్యూమ్స్ కింద వాల్యూమ్స్ ఉండాలి, గ్రామ్స్ కింద గ్రామ్స్ రావాలి. సో 92,400 గ్రామ్స్ ఉంది కాబట్టి దీని కింద ఇది రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో జాగ్రత్త చూడండి, 1 సెంటీమీటర్కే 7.8 గ్రామ్స్ ఉన్నప్పుడు 92,400కి ఎంత ఉంటుంది? మోర్ ఉంటుందా లెస్ ఉంటుందా? అంటే మోర్ వాల్యూ వస్తుంది ఆన్సర్, మనకు మోర్ వెయిట్ ఉంటుంది కదా. సో ఈ రెండిట్లో ఎప్పుడైతే మోర్ అని ఆన్సర్ వచ్చిందో ఈ రెండిట్లో మోర్ ఏంటి? 92,400 బై ఈ రెండిట్లో లెస్ ఏంటి? మోర్ బై లెస్. మనకు ఆన్సర్ మోర్ అని వచ్చింది కాబట్టి మోర్ బై లెస్. లెస్ అని వచ్చింటే లెస్ బై మోర్ అని రాద్దాం. బై 1, ఇంకా 1 రాయకపోయినా ఏం కాదు, ఇంటూ 7.8 గ్రామ్స్. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. 92,000, దీన్ని కూడా ఇక్కడ చేద్దాం వర్క్. 924 చేద్దాం ఇక్కడ కూడా. అయితే ఇక్కడ 7.8 కాబట్టి బైలో 10 రాసుకుంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ డెసిమల్ టేక్ 1 అండ్ ఆఫ్టర్ డెసిమల్ వీ హ్యావ్ 1 డిజిట్, సో 1 0. సో క్యాన్సిల్ చేద్దాం అవి. 0కి పైన 0 పోతే అప్పుడు 9,214 ఇది. సో వీటికి ఆ 0తో చేయకుండా ఇక్కడ నేను 924 చేస్తున్నాను. 924 ఇంటూ 78 మల్టిప్లికేషన్. 8 4 32, 8 2 16 ప్లస్ 3 19, 8 9 72, 173 ఇంటూ ఇక్కడ 7 4 28, 7 2 14, 2 16, 7 9 63, 1 64. సో 2 7 0 12 7. సో 72072. 72072 924 ఇంటూ 78 చేస్తే మళ్ళీ ఒక 0 ఉంది కదా, సో ఒక 0 ఇన్ని గ్రామ్స్ ఉంటుంది. దీన్ని కిలోగ్రామ్స్లో చెప్పమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? కిలోగ్రామ్ అంటే మనకు 1 కిలోగ్రామ్ ఈక్వల్ 1000 గ్రామ్స్. 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి డెసిమల్ ఏం చేయాలంటే 3 జీరోస్ కదా, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. పాయింట్ 1 2 3 3 తర్వాత ఇక్కడ అంటే 720.720 కేజీ. సో ఇంత వెయిట్ ఉంటుంది మనకు. ఒకసారి చూడండి, ఫస్ట్ పార్ట్ ఏం చేసినా మనం ఇచ్చిన డీటెయిల్స్తోని ఒక ఫిగర్ గీసుకున్నాం. ఫిగర్ గీసిన తర్వాత ఫిగర్ని చూస్తూ వాటికి ఇచ్చేటువంటి వాల్యూస్ రాసినాం. సిలిండర్ డయామీటర్ ఇదంతా ఇంతవరకు రాస్తే మనకు ఆ క్వశ్చన్ని బట్టి కనీసం ½ మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఇది 6 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, అంటే మనకి ఇక్కడ కనీసం 2 మార్క్స్ పడుతుంది. 4 మార్క్స్ క్వశ్చన్ అయితే 2 మార్క్స్ పడుతుంది. ఎందుకంటే మనం ఫార్ములాస్ కూడా రాస్తాం కదా. ఎట్లా క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం చేయాల్సింది అన్నీ పాతవే, అన్నీ రీకాల్ చేసుకోవడమే. ఇట్లా మనం చేస్తే మనకు ఈ క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినప్పటికీ కూడా మనకు దగ్గర 6 మార్క్స్ క్వశ్చన్కి ఇది రావడానికి అవకాశం ఉంటుంది. 4 మార్క్స్కి వచ్చినా ఒక 3 to 3.5 మార్క్స్ పడతాయి క్యాలిక్యులేషన్స్ పోయినా కానీ. సో ఇట్లా మనం చేయాలి. సో ఇది ఫస్ట్ పోర్షన్, సెకండ్, ఇది లాస్ట్కి. ఇలా మనం చేస్తాం. అంటే క్వశ్చన్ ఖచ్చితంగా జాగ్రత్తగా చదవాలి ఫస్ట్. ఇలా చదివితేనే క్వశ్చన్లు ఏమి ఇచ్చారో అర్థమవుతుంది. సో ఇదంతా గివెన్ పార్ట్ అనమాట. గివెన్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఇది. ఇందులో మనం ఏ తెలివి ప్రదర్శించకుండానే ఉన్నదే రాసినాం అంతే. ఇలా మనం చేస్తాం.